గౌరవ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అందే విధంగా కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా బీసీ విద్యార్థులకు కానీ, ఎస్సీ విద్యార్థులు కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, ఎన్టీఆర్ పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, తల్లికి వందనానికి దాదాపుగా 9,668 కోట్లు, ఎన్టీఆర్ పెన్షన్కి 27,700 కోట్లు, బీసీ వెల్ఫేర్కి 23,650 కోట్లు కేటాయించింది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, చిన్న చిన్న నిరుద్యోగులను డెవలప్ చేయడం కోసం దాదాపుగా 1,232 కోట్ల రూపాయలను రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా ఇంకా మెడికల్ అండ్ హెల్త్, రాష్ట్రంలోనే మా మంత్రి గారు, మా బీజేపీ మంత్రి గారు మెడికల్ అండ్ హెల్త్కి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాదాపుగా 19,306 కోట్ల రూపాయలను కేటాయించి మెడికల్ అండ్ హెల్త్కి దాదాపుగా చాలా వరకు న్యాయం చేశారు. పంచాయతీరాజ్ శాఖకి దాదాపుగా 22,940 కోట్ల రూపాయలు. విశాఖ ఎకానమీ రీజనల్ అభివృద్ధికి 28,000 కోట్లు. ఇక ముఖ్యంగా పోతే రాయలసీమ అభివృద్ధిలో భాగంగా దాదాపుగా అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, కర్నూలు జిల్లా, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం, సత్యసాయి, తిరుపతి, కడప, అనంతపురం ఈ జిల్లాలన్నిటికి కూడా సమానమైన నిధులను కేటాయించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్కి భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి సహకారం, ప్రజలకు పూర్తిగా వివరించడం కోసం మేము అందరం కూడా ఈ ఎన్డీఏ కూటమి భాగంలో కట్టుబడి ఉన్నాం.